ఇప్పుడే మనకు మూడో వార్డుకు సంబంధించిన కోళ్ళ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓటింగ్ ఎలా ఉంది, విజయ అవకాశాలు ఎటు ఉన్నాయి అని చెప్పండి. ఈరోజు స్వచ్ఛందంగా మూడో వార్డు ప్రజలు ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. కారు కేసీఆర్ పెట్టిన కారు గుర్తు పైన అందరూ స్వచ్ఛందంగా ఓటు వేసి మమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం భారీ పోలింగ్ జరిగినట్టు పోలింగ్ మనకు వర్గాలు సంబంధించిన వాళ్ళు చెప్పారు. అవును, ఈసారి మాత్రం 1040 ఇప్పటికి ఈరోజు ఇప్పటి వరకు 1045 పోలింగ్ జరిగింది. ఇంకా కొంత జరగాల్సి ఉంది. పూర్తి 100% జరుగుతుందని ఆశిస్తున్నాం. సో మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉందంటారు మీకు? మేము 52 మెజార్టీ తీస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడే మనం కోళ్ళ వెంకటేశ్వర అడిగి తెలుసుకున్నాము. వాళ్ళ విజయం పైన ధీమా వ్యక్తం చేశాడు. ఓవర్ టు ద కెమెరామ్యాన్. చెప్పండి, మీ మూడో వార్డుకు సంబంధించి ఎలా ఉంది? తగ్గపోరు ఉంది అంటే ఎవరు విన్నింగ్ అవకాశం? కారు 4th గేర్ 5th గేర్ దూసుకెళ్ళిపోతుంది కారు. ఓకే, సూపర్. ఇంకో ప్రసాద్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఓటింగ్ కారు దూసుకెళ్తుందండి. కారు దూసుకెళ్తుందా? ఓకే, మీరు చెప్పండి. నారాజు గారు చెప్పండి. నారాజు గారు ఇంకేంది చెప్పింది అన్న అయిపోయింది. మీ నోటితో చెప్పలేరా? అంత భయమా? తగ్గపోరు ఉంది. ఓకే, ఇక్కడ మనకున్న సీనియర్ నాయకులైన కుల సినిమా గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసుకుంటే సురేందర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, మీ సపోర్ట్ మొత్తం వాళ్ళకే. సూపర్. అక్కడే అలాగే కాంగ్రెస్ ఏంది ఇలా పోలింగ్ అంట కదా? ఏమో మరి మాకైతే మున్సిపల్ పోలింగ్ అంట 2ల 3ల. మరి ఏం చెప్పాలి? నేను నచ్చింది చెప్పు. మాకు తెలియదా? మర్చిపోయిందంట. వార్డు నెంబర్ అయినా బూడిదెల్లే గారిని అడిగి తెలుసుకున్నాం. ఎలా ఉంది ఓటింగ్ సరళి? ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కదా, ఓటింగ్ కదా. యాదగిరిగుట్ట చైర్మన్ టిఆర్ఎస్ కైవసం చేసుకుంటారు. ఖచ్చితంగా 12 వార్డులలో మరి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? 8 గెలుచుకొని అలాగే చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటారు. మరి యారిపల్లికి వచ్చే అవకాశం ఉందా? చైర్మన్ కానీ కోల కావేరి చైర్మనా? ఓకే, థ్యాంక్ యూ.